హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేశారంటే ఆల్ అనే బటన్ కూడా వస్తుంది. దాని గురించి మీరు క్లిక్ చేసినట్టు అయితే కనుక మన వీడియో నోటిఫికేషన్ ద్వారా ఎప్పటికప్పుడు మీకు అందటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారో వాళ్ళు తప్పకుండా బ్లాక్ కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి, దానిపైన టచ్ చేశారంటే మన ఛానల్ అప్పటికప్పుడే సబ్స్క్రైబ్ అవుతుందన్నమాట. అదేవిధంగా మన ఏపీ రాష్ట్రంలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక్కడైతే వరదలు వచ్చి కొట్టుకుపోయినారో, వరదలు వచ్చి పంటల నష్టపరిహారం జరిగినా కానీ ఎక్కువ వానలు వచ్చి వరదలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు మనకి రేషన్ కార్డు పరంగా 5 రకాల సరుకులు ఉచితంగా బియ్యము డబ్బులు అయితే అందిస్తున్నాడు అన్నమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఏ జిల్లాలకు మన ఏపీ రాష్ట్రంలో ఎక్కడైనా కానీ వరదలు వచ్చి ఎవరికైతే నష్టపోయినారో వాళ్ళకి నష్టపరిహారం అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక అందిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏ జిల్లాలకి వరదలు వచ్చి వానలు అయితే ఎక్కువగా పడినాయో నష్టపోయినారో వాళ్ళకందరికీ నష్టపరిహారం అనేది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక పంపిణీ చేస్తున్నాడు. అదేవిధంగా వచ్చేసి ఏమేమి సరుకులు ఇస్తున్నాడంటే 5 రకాల సరుకులు ఉచితంగా 25 కేజీల బియ్యము రేపటి నుంచి అయితే కనుక పంపిణీ చేస్తాడు. మీ ఇంటి దగ్గరికి ఎతకొచ్చిస్తారనమాట. బంగాళదుంపలు అయితే కనుక ఎర్రగడ్డలు, ఉల్లగడ్డలు, 1 లీటర్ పామాయిలు, అవన్నీ 5 రకాల సరుకులు, చక్కెర అవన్నీ ఉచితంగా పంపిణీ చేస్తున్నాడు. అదేవిధంగా అతి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈ 2 రోజులు ఇంకా ఈ 2 రోజులు వర్షాలు అయితే ఎక్కువగా శాతం కనిపిస్తుంది అన్నమాట. ఎక్కువ వరదలు వచ్చే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది కాబట్టి మీరు అతి జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే ఏ జిల్లాల వారికి మన ఏపీ రాష్ట్రంలో ఎవరైతే ఏ జిల్లాలలో వానలు పడి వరదలు వచ్చి నష్టపోయినారో వాళ్ళకందరికీ నష్టపరిహారం అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిణీ చేస్తున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇవన్నీ 5 రకాల సరుకులు, 25 కేజీల బియ్యము అవన్నీ ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. లాస్ట్ వరకు చూస్తేనే మన ఛానల్లో ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందన్నమాట. మీకు అర్థమవుతుంది ఏంటి ఈ వీడియో అనేది అర్థమవుతుందన్నమాట. లాస్ట్ వరకు చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ చాలా విలువైందన్నమాట. మీరు లైక్ చేస్తేనే మరింత కొంతమందికి అయితే కనుక వెళ్తుంది ఈ వీడియో అనేది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్.